భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం 1600 డిసెంబర్ 31 క్వీన్ ఎలిజబెత్ I బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చార్టర్ మంజూరు చేసింది. 1765 బెంగాల్, బీహార్, ఒడిశా ప్రాంతాల దివానీ హక్కులు కంపెనీకి లభించాయి. అనగా నేరుగా పన్నులు వసూలు చేసే అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీకి లభించింది. 1773 రెగ్యులేటింగ్ చట్టం వచ్చింది. దీనిలో ముఖ్యమైన అంశాలు: భారత రాజ్యాంగ వికాసంలో మొదటి ముఖ్యమైన చట్టం ఇది. బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చింది. మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటు. 1858 భారత ప్రభుత్వ చట్టం. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసింది. భారత పాలన నేరుగా బ్రిటిష్ క్రౌన్ చేతిలోకి వెళ్ళింది. 1873 to 1858 కంపెనీ పాలన. 1858 నుండి 1947 బ్రిటిష్ క్రౌన్ పాలన. 1946 రాజ్యాంగ సభ ఏర్పాటు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదించబడింది. 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మనం గుర్తుంచుకోవడానికి షార్ట్ కట్స్ చూస్తే 1600 బ్రిటిష్ కంపెనీ స్థాపన, 1765 దివానీ హక్కులు, 1773 రెగ్యులేటింగ్ చట్టం, 1858 క్రౌన్ పాలన, 1946 రాజ్యాంగ సభ, 1949 రాజ్యాంగం ఆమోదం, 1950 రాజ్యాంగం అమలు. నెక్స్ట్ రెగ్యులేటింగ్ చట్టం 1773 బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. మొదటి గవర్నర్ జనరల్ వచ్చేసి వారన్ హేస్టింగ్స్. సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు కలకత్తాలో. దీని షార్ట్ కట్ వచ్చేసి 73 గవర్నర్ జనరల్ స్టార్ట్. పిట్స్ ఇండియా చట్టం 1784 బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏర్పాటు, ద్వంద్వ పాలన స్టార్ట్ అయింది. దీన్ని గుర్తుంచుకోవడానికి షార్ట్ కట్ PIT పిట్ పవర్ ఇన్ 2 hands. చార్టర్ చట్టం 1793 కంపెనీ చార్టర్ 20 సంవత్సరాలు పొడిగింపు చేసింది. షార్ట్ కట్ వచ్చేసి 93 కంపెనీకి 20 ఏళ్ళు. చార్టర్ చట్టం 1813 కంపెనీ వాణిజ్య గుత్తాధిపత్యం ముగింపు, టీ, చైనా తప్ప, క్రైస్తవ మిషనరీలకు అనుమతి. చార్టర్ చట్టం 1833 ఈ చట్టంలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. దాని ప్రకారం మొదటి వారు వచ్చేసి లార్డ్ విలియం బెంటిక్. కంపెనీ వాణిజ్యం పూర్తిగా ముగింపు వచ్చేసింది ఈ చట్టం ద్వారా. షార్ట్ కట్ వచ్చేసి 1833 1 ఇండియా 1 గవర్నర్ జనరల్. చార్టర్ చట్టం 1853 దీనిలో సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్ష ద్వారా నియమించారు. శాసన కార్యనిర్వాహక విభజన చేశారు. షార్ట్ కట్ వచ్చేసి 1853 ఓపెన్ కాంపిటీషన్. 73 గవర్నర్ జనరల్ స్టార్ట్. పిట్ పవర్ ఇన్ 2 hands. 93 కంపెనీకి 20 ఏళ్ళు. 1813 ట్రేడ్ ఎండ్స్ ప్లస్ మిషన్ బిగన్స్. 1833 1 ఇండియా 1 గవర్నర్ జనరల్. 1853 ఓపెన్ కాంపిటీషన్. భారత ప్రభుత్వ చట్టం 1858 కంపెనీ పాలన ముగింపు, బ్రిటిష్ కిరీటం పాలన ప్రారంభం, సెక్రటరియట్ ఆఫ్ స్టేట్ ఏర్పాటు. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఏమైందంటే నేరుగా బ్రిటిష్ రాణి 1858 చట్టం ద్వారా నేరుగా పాలించింది. దానివల్ల 1858 భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. ఇక్కడ సెక్రటరియట్ ఆఫ్ స్టేట్ అంటే భారత రాజ్యాంగ కార్యదర్శి అనమాట. ఈ భారత రాజ్యాంగ కార్యదర్శి బ్రిటిష్ మంత్రివర్గానికి సంబంధించినవాడు. ఈయన కింద 15 మంది సభ్యులతో సలహా మండలి కూడా ఉంటుంది. భారతదేశ పరిపాలన మీద ఇతనికి నియంత్రణ ఉంటుంది. ఈ భారత రాజ్యాంగ కార్యదర్శి బ్రిటిష్ పార్లమెంటుకి బాధ్యత వహిస్తాడు. ఈయన కింద సెక్రటరియట్ ఆఫ్ స్టేట్కి సహాయంగా ఈ 15 మంది సభ్యులకి చైర్మన్గా భారత రాజ్యాంగ కార్యదర్శి ఉంటాడు. షార్ట్ కట్ వచ్చేసి 1858 క్రౌన్ రూల్. ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861
ఈ చట్టంలో భారతీయులకు శాసనమండలిలో అవకాశం కల్పించారు. ఆ టైంలో లార్డ్ కానింగ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ముగ్గురికి భారతీయులకి చోటు కల్పించారు. ఆ ముగ్గురు వచ్చేసి ఫస్ట్ బెనారస్ రాజు, పాటియాలా మహారాజు, సర్ దినకర్ రావు. వాళ్ళ ముగ్గురికి లార్డ్ కానింగ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అవకాశం కల్పించారు. ఈ చట్టంలో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి భారతీయులకు శాసన మండలిలో అవకాశం కల్పించడం. షార్ట్ కట్ వచ్చేసి 1861 అంటే ఇండియన్స్ ఎంటర్ కౌన్సిల్. నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్స్ చట్టం 1892. ఈ చట్టంలో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే బడ్జెట్పై చర్చ, సెకండ్ వన్ ప్రశ్నలు అడిగే హక్కు. ఈ ఇండియన్ కౌన్సిల్స్ చట్టం 1892లో బడ్జెట్ మీద చర్చించడానికి ఇంట్రడ్యూస్ చేశారు. ప్రశ్నలు అడిగే హక్కు కూడా మన భారతీయులకి కల్పించారు. షార్ట్ కట్ వచ్చేసి 1892 క్వశ్చన్స్ అలౌడ్. నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ చట్టం 1909. ఇండియన్ కౌన్సిల్ చట్టం 1909. దీనిలో ఇంపార్టెంట్ పాయింట్ ప్రత్యేక ముస్లిం నియోజకవర్గాలు. ఈ మింటో మార్లే సంస్కరణల వల్ల ప్రత్యేక ముస్లిం నియోజకవర్గాలు ఏర్పాటు చేసి మత ప్రాతిపదికన ఎలక్షన్ జరిగేలాగా ఏర్పాటు చేశారు. షార్ట్ కట్ వచ్చేసి 1909 మింటో మార్లే ఈజ్ ఈక్వల్ టు ముస్లిమ్స్ సపరేట్. మింటో మార్లే ముస్లిమ్స్ సపరేట్. నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టం 1919. ఈ చట్టంలో రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన, దిశభా శాసనసభ, కేంద్రంలో వచ్చేసి దిశభా శాసనసభ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన అంటే ట్రాన్స్ఫర్డ్, రిజర్వ్ అనే 2 కేటగిరీల్లో ఉన్నాయి. ఆ రిజర్వ్లో ఏంటంటే పోలీసు, న్యాయ పరిపాలన, జైళ్ళు, భూ రెవెన్యూ, ఫైనాన్స్ ఇవన్నీ వస్తాయి. కేంద్రంలో దిశభా శాసనసభ అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేటు, లెజిస్లేటివ్ అసెంబ్లీ. కౌన్సిల్ ఆఫ్ స్టేటు అంటే ఎగువ సభ, లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే దిగువ సభ. ఈ రెండింటిని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ చట్టం ద్వారా ప్రత్యక్ష ఎన్నికలు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వ చట్టం 1935. ఈ చట్టంలో ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రొవిన్షియల్ అటానమీ, ఫెడరేషన్ ప్రతిపాదన, ఆర్బీఐ ఫెడరల్ కోర్టు ఏర్పాటు. ప్రొవిన్షియల్ అటానమీ అంటే ప్రావిన్స్లకు స్వయం ప్రతిపత్తి కల్పించారు. ఈ ఫెడరల్ జాబితా, ప్రొవిన్షియల్ జాబితా, అవశిష్ట అధికారాలు అనేవి 3 ఉన్నాయి. ఫెడరల్ జాబితాలో కేంద్రానికి 59 అంశాలు వస్తాయి. ప్రొవిన్షియల్ జాబితాలో 54 అంశాలు వస్తాయి. అవశిష్ట అధికారాలు అనేవి గవర్నర్ జనరల్కి ఉంటాయి. ఇందాక చెప్పుకున్న 1919 చట్టానికి షార్ట్ కట్ వచ్చేసి 1919 డయార్కీ. 1935 చట్టాన్ని బిగ్గెస్ట్ యాక్ట్ అంటారు. ఎందుకంటే దీనిలో 321 సెక్షన్లు, 10 షెడ్యూళ్ళు ఈ చట్టంలో ఉన్నాయి. అందువలన దీన్ని బిగ్గెస్ట్ యాక్ట్ అంటారు. భారత స్వాతంత్ర చట్టం 1947. దీనిలో భారత్, పాకిస్తాన్ అనే 2 దేశాలుగా ఏర్పాటైంది. పాకిస్తాన్ సపరేట్ దేశంగా ఏర్పడింది 1947లో. బ్రిటిష్ పాలన అనేది ముగింపు. ఈ 2 పాయింట్లు ఈ భారత స్వాతంత్ర చట్టం 1947లో ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్. షార్ట్ కట్ వచ్చేసి 1947
టూ డొమైన్స్. టూ డొమైన్స్ అంటే 2 దేశాలుగా ఏర్పడ్డాయి కాబట్టి. మనం ఓవరాల్గా ఒకే లైన్లో గుర్తుంచుకోవడానికి షార్ట్కట్ వచ్చేసి, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా గుర్తుపెట్టుకుంటారు. ఈ వేలో ఏమన్నా వీలైతే మీరు కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 73 GG, 84 డ్యూయల్, 13 ట్రేడ్ ఎండ్, 13th ట్రేడ్ ఎండ్, 33 ఇండియా GG, 58 క్రౌన్, 61 ఇండియన్స్, 92 క్వశ్చన్స్, 09 సపరేట్, 19 డయార్కీ, 35 అటానమీ, 47 ఫ్రీడమ్. ఇంకొకసారి చూసుకుందాం. 73 GG, 84 డ్యూయల్, 13 ట్రేడ్ ఎండ్, 33 ఇండియా GG, 58 క్రౌన్, 61 ఇండియన్స్, 92 క్వశ్చన్స్, 09 సపరేట్, 19 డయార్కీ, 35 అటానమీ, 47 ఫ్రీడమ్. ఇది ఒక 2-3 సార్లు చదువుకుంటే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉండిద్ది. నాకు వీలైనంత వరకు ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు రాశాను. ఇలా నెక్స్ట్ టాపిక్స్ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ రాయడానికి ట్రై చేస్తాను. ఒక్కొక్క చట్టంలో 2-3 పాయింట్లు మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.